దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మనము అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. గత వారం నేను మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను? అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు? లూకా గారు రాశారు. మరి ఏ భాషలో రాశారు? ఏమండి? గ్రీకు భాషలో రాశారు. ఏ టైంలో రాశారో కూడా చెప్పాను. క్రీస్తు శకం 62-63 మధ్యలో వ్రాసారు అనేటువంటి విషయాలు చెప్పాను. చాలా విషయాలు చెప్పాను. అయితే ఈ అపోస్తల కార్యముల యొక్క మూల వాక్యం ఏంటి అనంటే, మొదటి అధ్యాయము 8వ వచనం. ఈ మొదటి అధ్యాయం 8వ వచనం మీదే మొత్తం ఈ పుస్తకం అంతా కూడా ఆధారపడి ఉంది. అక్కడ యేసయ్య చెప్తున్నారు కదా శిష్యులకు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. యేసయ్య శిష్యులకు చెప్పారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు సాక్షులై ఉంటారు, శక్తి పొందుకుని మరి యెరూషలేములోను యూదయ సమరయలోను తర్వాత బూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి అలా వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి అని శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగానే ఈ వాక్య ఆధారముతో మొదటి అధ్యాయము నుంచి 7 అధ్యాయముల వరకు కూడా యెరూషలేములో జరిగినటువంటి సంఘ పరిచర్య మనకు కనిపిస్తుంది. 8 నుంచి 12 అధ్యాయాల వరకు యూదయ సమరయ ప్రాంతాల్లో జరిగినటువంటి పరిచర్య మనకు కనిపిస్తుంది. 13వ అధ్యాయం నుంచి 28 అధ్యాయాల వరకు కూడా బూదిగంతముల వరకు జరిగినటువంటి సువార్త. ఎలాగైతే సువార్త యెరూషలేము ప్రాంతంలోనే కాకుండా మరి ఇతర దేశాలకి ఎలాగా వ్యాపించిందో అనేటువంటి విషయాలు ఆ యొక్క అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వచనం వెంబడి వచనం మనం ధ్యానించడానికి అంత మరి సమయము మనకి కుదరదు. కాబట్టి నేను కొన్ని అంశములను ఏర్పాటు చేసుకుని అంశాల ప్రకారంగా ఈ పుస్తకం అంతటిని మీకు నేర్పించాలి, అసలు ఈ పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాలు నేర్పించాలని నేను సిద్ధపడ్డాను. మరి ఆ అంశాల ప్రకారంగా మొట్టమొదటిగా అసలు సంఘం ఎలా ప్రారంభించబడింది, ఆ రోజుల్లో ఆదిమ సంఘం ఎలా ఉండేది అనేటువంటి విషయాన్ని నేను ప్రారంభించాను. ఈ అంశం అయిన తర్వాత పేతురు యొక్క పరిచర్య, పేతురు గారు ఎలా పరిచర్య చేశారు, ఏ కార్యాలు ఆయన ద్వారా జరిగినవి అనేటువంటి విషయాలు, తర్వాత యూదయ సమరయ ప్రాంతాలకి ఎవరి ద్వారా సువార్త వెళ్ళింది అనేటువంటి అంశము, ఆ తర్వాత పౌలు గారి యొక్క పరిచర్య. పౌలు గారు ఇంచుమించు 3 సువార్త దండయాత్రలు చేశారు. 4వ దండయాత్రలో ఆయనను చంపేశారు. అయితే ఎలాగా ఆయన దండయాత్రలు ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాలకు వెళ్ళారు అనేటువంటి విషయాలు ఆ సువార్త దండయాత్రలు కూడా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకము చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం. మనము 4 సువార్తల్లో గనక చూస్తే 4 సువార్తల్లో కూడా యేసయ్య పుట్టుక, మరి ఆయన సువార్త సేవలో వాడబడడం, ఆయన ద్వారా జరిగిన కార్యాలు, ఆ తర్వాత ఆయన సిలువ వేయబడడం, ఆ తర్వాత తిరిగి లేవడం, ఇక్కడ వరకు 4 సువార్తలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. అయితే ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులు ఎలాగ పరిచర్య చేశారు అనే విషయం మనకు అర్థం అవ్వాలి అనంటే, ఆయన ఆరోహణమైన తర్వాత అసలు ఏం జరిగింది అనే విషయం మనకు అర్థం అవ్వాలంటే ఆ 4 సువార్తలకి కంటిన్యూషనే లేక కొనసాగింపే ఈ యొక్క అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకం. దేవునికి స్తోత్రం.
4 సువార్తలకు కొనసాగింపు అపోస్తల కార్యములు. అయితే అపోస్తల కార్యముల తర్వాత పత్రికలు మనకు కనిపిస్తాయి. పౌలు గారు రాసిన పత్రికలు ఎక్కువగా కనిపిస్తాయి. అవి ఏ ఏ సంఘాలకు రాశారో అనేటువంటి విషయాలు మనకు తెలుసు. రోమా సంఘానికి, రోమీయులకు, కొరింథీయులకు, గలతీయులకు, ఫిలిప్పీలకు, మరి ఎఫీసీలకు, ఇలాగా కొన్ని పత్రికలు పౌలు గారు రాశారు కదా. అయితే ఆ సంఘాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి, వారికి ఎందుకు లేఖ రాశారు, ఇవన్నీ విషయాలు మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనకి మరలా అపోస్తల కార్యములు అనే పుస్తకము బాగా తెలిసి ఉండాలి. అంటే పత్రికలకు పునాది ఏంటంటే అపోస్తల కార్యములు. దేవునికి స్తోత్రం. 4 సువార్తలకి కొనసాగింపు, అలాగే పత్రికలకు పునాది అపోస్తల కార్యములు. అన్నిటికీ ఆధారం, మెయిన్ మధ్యస్థంగా ఉన్నటువంటి పుస్తకం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మొదటి అంశాన్ని నేను ప్రారంభించాను. సంఘం ఎలా ప్రారంభించబడింది, సంఘములో ఆత్మలు ఎలా చేర్చబడ్డాయి, ప్రారంభంలో సంఘములో చేర్చబడిన వారిని ఏమని పిలిచారు అనేటువంటి విషయాలు మరి గత వారంలో నేను మీకు చెప్పేశాను. దేవునికి స్తోత్రం. అయితే ఆదిమ సంఘం ఎలా ప్రారంభించబడింది? మొట్టమొదటిగా మరి 120 మంది, ప్రారంభంలో యేసయ్యను వెంబడించిన వారు 120 మంది ఉన్నారు. ఆ 120 మంది కూడా మేడగదిలో కూర్చుని మరి 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుని అన్య భాషల్లో దేవుని మాట్లాడుతున్నప్పుడు అది పెంతుకోస్తు పండుగ దినము కాబట్టి యెరూషలేములోనికి చాలా దేశాల నుండి ప్రజలు వచ్చి పండుగ కోసం ఉన్నారు కనుక వాళ్ళందరూ వీరి భాషలు మాట్లాడడం విని ఏంటి వింత, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని వారు రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు నిలవబడి వారందరికీ సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను అంగీకరించి ఆ దినాన్న 3,000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. అలా సంఘం ప్రారంభమైంది. 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది. అంత మాత్రమే కాదు, ప్రతి దినము కూడా సంఘములో ఆత్మలు చేర్చబడతా ఉన్నాయి, స్త్రీ పురుషులు చేర్చబడతా ఉన్నారు, సంఘము విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సంఘాన్ని మొట్టమొదటిగా శిష్యులని పిలిచేవారు, తర్వాత పరిశుద్ధులని పిలిచేవారు, సోదరులని పిలిచారు, విశ్వాసులని పిలిచారు, ఆ తర్వాత క్రైస్తవులు అని పిలిచారు. ఏమని పిలిచారు? సంఘంలో ఉన్నటువంటి వారిని క్రైస్తవ. అంతియోకయలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడి అప్పటి నుంచి కూడా క్రీస్తుని వెంబడించే వారందరినీ క్రైస్తవులు అంటున్నారు. క్రైస్తవులు అంటే మతం కాదు, క్రీస్తుని కలిగి ఉన్నవారు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. అలా సంఘం ప్రారంభించబడింది. సంఘము చాలా శక్తివంతంగా ఉండేది, సంఘం చాలా బలంగా ఉండేది. ఆదిమ సంఘము ప్రార్థన చేస్తే భూమి కంపించేది. ఆదిమ సంఘం ప్రార్థన చేస్తే చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఆదిమ సంఘము ప్రార్థిస్తే గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. ఆదిమ సంఘములో సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నో ఆదిమ సంఘములో జరిగాయి. సాతాను శక్తులను గడగడలాడించింది ఆదిమ సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ ఆదిమ సంఘం అంత బలంగా ఉండడానికి, అంత శక్తివంతంగా ఉండడానికి అసలు వారు ఎలా ఉండేవారు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆదిమ సంఘం అంత శక్తివంతంగా ఉండేది, కానీ నేటి దినాల్లో సంఘం అలా ఉండటం లేదు. సంఘం శక్తివంతంగా ఉండట్లేదు, సంఘంలో ఉజ్జీవం ఉండట్లేదు, సంఘం ప్రార్థన చేస్తే అసలు ఏమీ జరగట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆదిమ సంఘములో ఉన్నటువంటి లక్షణాలు నేటి సంఘాల్లో ఉండడం లేదు కాబట్టి సంఘాలు చాలా శక్తిహీనంగా ఉంటున్నాయి. హల్లెలూయా. అసలు సంఘం ప్రార్థన చేస్తే సాతాను గడగడలాడాలి, సాతాను మన ఎదుట నిలవబడడానికి వీల్లేదు. దేవుడు అధికారం ఇచ్చాడు మనకి,
సాతానును శీఘ్రముగా మీ పాదముల కింద చితుక త్రొక్కిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడ? మన పాదాల కింద ఎక్కడ ఉంటున్నాడు వాడు? మన నెత్తి మీద కూర్చుంటున్నాడు. హల్లెలూయా. సంఘములో నెత్తి మీద కూర్చుని సంఘములో వాడు ఏలుబడి చేస్తున్నాడు. సంఘములో మరి బండ మీద సర్పపు జాడలాగా వాడు తిరుగుతూ ఉన్నాడు, సంఘాన్ని పాడు చేస్తూ. వాడి అధికారం, వాడి పెత్తనం అయిపోయింది సంఘాల్లో నేటి దినాల్లో. కారణం ఏంటంటే ఆదిమ సంఘాల్లో ఉన్నటువంటి లక్షణాలు నేటి సంఘాల్లో ఉండకపోవట చేతనే. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘాన్ని బలపరచాలని, సంఘాన్ని క్రమపరచాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గత కొన్ని వారాల నుంచి కూడా నాకు, ఒక 2-3 నెలల నుంచి కూడా నాకు ఎక్కువగా సంఘం మీద దృష్టి పెట్టమని బలంగా ప్రేరేపణ వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం మీద ఎక్కువ దృష్టి పెట్టమని బలంగా ప్రేరేపణ వస్తూ ఉంది. ఎందుకంటే సంఘం బలంగా ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేను ప్రార్థిస్తూనే, ప్రార్థనాపూర్వకంగానే ఈ యొక్క అంశాలన్నీ కూడా నేను సిద్ధపరచుకున్నాను. ఇది ఎక్కడో కాపీ చేసిన విషయం కాదు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఆ అర్థమైన విషయాలు నేను రాసుకుని మీకు బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే సంఘములోని వారు ఆదిలో ఎలా ఉండేవారు? ఇప్పుడు కూడా మనం అలా ఉండాలి. అప్పుడు మన సంఘము కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలను చేయగలదు. మన సంఘము కూడా సాతాను శక్తులను వణికించగలదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అందులో మొట్టమొదటిగా నేను ఆల్రెడీ ఒక అంశం చెప్పేశాను. అదేంటంటే ఆదిలో వాళ్ళందరూ, సంఘం ఎంతమంది పెరిగినా, రోజు రోజుకి కొత్త వారు వస్తూ ఉన్నా సరే, ప్రతిదినము నూతన ఆత్మలు అందులో చేర్చబడుతూ ఉన్నా సరే, ఆ సంఘము వారు ఎలా ఉండేవారంటే ఏక మనస్సు గలవారై ఉండేవారు. ఎలా ఉండేవారు చెప్పండి? ఏక మనస్సు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రార్థించినప్పుడు అంటాము, 2-3 ప్రార్థన చేస్తే వచ్చేస్తాను అక్కడ ఉంటానన్నావు ప్రభా అంటారు. 2-3 ప్రార్థన చేస్తే కాదు, 2-3 కంటే ఎక్కువ మంది ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఉంటాడు. ఏకాత్మ లేని చోట దేవుడు ఉండడు. ఏక మనస్సు లేని చోట దేవుడు ఉండడు. హల్లెలూయా. సంఘం అనగా వేరు వేరు ప్రాంతాల నుంచి మనం వస్తాం, వేరు వేరు వర్గాల నుంచి మనం వస్తాం, వేరు వేరు మరి స్టేటస్ల నుంచి మనం వస్తాం. అయినా సరే సంఘములోనికి వచ్చిన తర్వాత మనందరము ఒక్కటే అనేటువంటి భావం మనం కలిగి ఉండాలి. హెచ్చు తగ్గులు ఇక్కడ ఉండకూడదు. కుల మత భేదాలు ఇక్కడ ఉండకూడదు. మనం అందరం యేసు రక్తములో కడగబడిన వారము. యేసు రక్తము ద్వారా మనందరము కూడా సహోదరి సహోదరులం. యేసు రక్తము ద్వారా మనం పుట్టిన వారం. మనం ఎవరమైనా సరే యేసు రక్తము ద్వారా మనం పుట్టిన వారం కాబట్టి మనమందరం కూడా ఏకాత్మ కలిగిన వారమై ఉండాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాత్రం కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి భేదాభిప్రాయాలు సంఘంలో ఉండకూడదు. నేను ఉండాలి ముందు అనేటువంటి. యేసయ్య చెప్పారు కదా, మీలో ఎవరైనా గొప్పవారై ఉండాలనుకుంటే వారు ముందుగా పరిచారకుడై ఉండాలి. హల్లెలూయా. గొప్పవాళ్ళగా ఉండాలనుకుంటే ఏం చేయాలి? పరిచారకులుగా ఉండాలంట. తన్ను తాను తగ్గించుకునేవారు హెచ్చించబడతారు. పరిచర్య చేయడానికి, పరిచారం చేయడానికి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్పవారిగా ఎంచుతాడు. ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా ఆల్రెడీ చాలా విషయాలు చెప్పేశాను కదా మొన్న. మనం ఎలా ఉండాలంటే ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఆ ఆదిమ సంఘం ఎలా ఉండేవారు అని అంటే, రెండవ లక్షణం ఏంటంటే వారు ప్రార్థించేవారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? ప్రార్థించేవారుగా ఉన్నారు.
వాక్య భాగాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు వారంట ఏం చేశారంట? ఎవరు వారు చెప్పాలి మీరు. వారు ప్రార్థన చేశారు అన్నారు. ఎవరు వారు చెప్పాలి అందరూ. ఎవరు? మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? సంఘము కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వాళ్ళు ప్రార్థన చేశారంటే, పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కువ వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక కుంటివాని స్వస్థపరిచారు. స్వస్థపరిచినందుకు అందరూ కూడా పేతురు యోహానులని ఎక్కువగా వెంబడించడం మొదలుపెట్టారు. అది నచ్చనటువంటి ఆ శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏం చేశారంటే బంధించి మరి కావలిలో పెట్టేశారు. వీళ్ళని రాత్రంతా బంధించి ఉంచేశారు. అయితే ఉదయాన్నే మరి తీర్పు కోసం తీసుకొచ్చి అధిపతులు ఎదుట నిలబెట్టి వాళ్ళకి ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, మీరు ఇక నుంచి ఈ నామమును బట్టి బోధించకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. 17వ వచనంలో ఆ విషయం మనకు కనిపిస్తుంది. చూడండి. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకున్నారంట. అధిపతులందరూ ప్రజలకు భయపడ్డారు. వీళ్ళకి ఏమైనా శిక్ష విధిస్తే ప్రజలు మనల్ని ఏమైనా చేస్తారేమో కాబట్టి ప్రజలకు భయపడి ఏం చేశారంట? ఈ పేతురు యోహానులను బెదిరించారంట. బెదిరించాలని అనుకున్నారు. ఆ ముందుకు వెళితే బెదిరించి విడుదల చేశారన్న మాట మనకి కనబడుతుంది 21వ వచనంలో. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. దేవునికి స్తోత్రం. ఈ పేతురు యోహానులను బెదిరించారు. ఇక నుంచి నామమున మీరు బోధించకూడదు, ఈ నామమున మీరు ఏ అద్భుతాలు చేయకూడదు అని గట్టిగా బెదిరించి వదిలిపెట్టారు. హల్లెలూయా. మీరు గనుక ఈ నామమును బట్టి ఇంకొకసారి ప్రకటించడం చూసామా, మీకు చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. జాగ్రత్త. ఈ యేసు నామము గురించి మీరు ఎక్కడా కూడా బోధించవద్దు, అద్భుతాలు చేయొద్దు అని వారిని బెదిరించారు. అయితే వారి బెదిరించి విడుదల చేసిన తర్వాత వీరు సంఘము దగ్గరకు వచ్చారు. విశ్వాసుల దగ్గరకు వచ్చి జరిగిన సంగతి అంతా చెప్పారు. ఇలాగా ఒక కుంటివాణ్ణి మేము స్వస్థపరిచినందుకు, అనేకమైన జనులు మమ్మల్ని వెంబడించుచున్నందుకు, అధిపతులు మమ్మల్ని బంధించి రాత్రంతా చెరసాల్లో వేశారు, ఉదయాన్నే మమ్మల్ని బెదిరించారు, ఇక నుంచి ఈ నామమును బట్టి ప్రకటించకూడదని అని జరిగిన సంగతి అంతా అక్కడికి చెప్పినప్పుడు ఇప్పుడు సంఘము ప్రార్థించడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 29వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. దేవునికి స్తోత్రం. బెదిరించారంట ప్రభువా. వారి బెదిరింపులకు వీరు భయపడి నీ నామాన్ని ప్రకటించడానికి ఆగిపోతారేమో, నీ నామమును బట్టి సూచక్రియలు అద్భుతాలు చేయడానికి వీరు వెనకడుగు వేస్తారేమో. అలా వెనకడుగు వేయడానికి వీల్లేదు ప్రభువా.
వీరు మరి ధైర్యముగా నీ వాక్యాన్ని ప్రకటించినట్లుగా కృప దయచేయండి అని సంఘము సేవకుని కోసం ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైందంటే అక్కడ కింద చదువుతున్నాం కదా, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిందంట. అంటే ఎంత బలంగా ప్రార్థించుంటారు వాళ్ళు దైవ సేవకుల కోసం, పేతురు యోహానుల కోసం. వాళ్ళు ఎంత భారంగా ప్రార్థించి ఉంటారు, ఎంత ఆత్మ బలముతో వారు నింపబడి ప్రార్థించి ఉంటారు. వారు ప్రార్థించుచున్నప్పుడు భూమి కంపించిందంట. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి ప్రార్థన ఈ దినాల్లో మనం కూడా చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఏం చేయాలంటే దైవ సేవకుల గురించి ప్రార్థించాలి. ఎందుకంటే సాతాను గురంతా కూడా మొట్టమొదటిగా ఎవరి మీద ఉంటుందంటే సేవకుని మీద ఉంటుంది. సేవకుని పడగొట్టాడు అనుకోండి, వాడు సంఘం అంతా వాడి చేతిలోనికి వచ్చినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు బలహీనంగా ఉన్నాడు, బలహీనంగా అంటే శారీరక బలహీనం గురించి కాదు, ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్నాడు అనుకోండి. సేవకుడు ఏదైనా పాపంలో పడిపోయాడు అనుకోండి, ఇక సేవకుడు సాతానుకు లోబడిపోయినట్లే. ఇప్పుడు సంఘమంతా కూడా, ఇప్పుడు మేము సాతానుతో లోబడిపోయి మేము పని చేస్తున్నాం అనుకోండి, మీరందరూ సాతాను కిందకు వచ్చినట్టే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సంఘం మీద దాడి చేయడానికి ముందుగా వాడు ఎవరి మీద గురి పెడతాడంటే సేవకుని మీద గురి పెడతాడు. కాబట్టి ఈ దినాలలో మరి ప్రాముఖ్యంగా సంఘము సేవకుల కొరకు ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా సేవకులను బెదిరిస్తూ ఉన్నారు, ఈ నామమును బట్టి ప్రకటించకూడదని. అప్పుడు బెదిరించారు, ఇప్పుడు బెదిరిస్తున్నారు. బెదిరిస్తున్నారా లేదా? హల్లెలూయా. ఇప్పుడు బెదిరిస్తున్నారు సేవకుల్ని. మీరు ఆ నామాన్ని బట్టి ప్రకటించకూడదు, ఆ నామాన్ని బట్టి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయకూడదు అని బెదురు పెడతా ఉన్నారు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు అద్భుతాలు చేస్తాడా చేయడా? చెప్పాలందరూ. చేస్తాడా చేయడా? ఖచ్చితంగా ఆయన చేస్తాడు, చేయగలడు ఆయన. హల్లెలూయా. తన సేవకులను నిలబెట్టి, సేవకులకు ఒక వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు శిష్యులకు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పాడా లేదా శిష్యులకు దేవుడు? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు అనేక మంది సేవకులు అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటుంటే, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటుంటే చాలామంది అభ్యంతర పెడతా ఉన్నారు. హల్లెలూయా. సేవకుని ద్వారా కార్యాలు చేయకుండా కొంత మరి దేవుణ్ణి ఎరగని అన్యజనుల ద్వారా అయితే, మరికొంత దేవుణ్ణి ఎరిగిన వారి ద్వారా కూడా ఆటంకపరచబడతా ఉంది. అద్భుతాలు చెయ్యకుండా సేవకులు ఏంటంటే, అమ్మో వీళ్ళు మనల్ని ట్రోల్ చేసేస్తున్నారు, ఏం చేసినా వీళ్ళు మనల్ని వైరల్ చేసేస్తున్నారని చెప్పి నేటి దినాల్లో సేవకులు అద్భుతమైన కార్యాలు దేవుని పేరట జరిగించటానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులను దేవుడు వాడుకుంటాడు, కార్యాలు జరిగిస్తాడు. కానీ కొంతమంది ఆ కార్యాలు చేయకుండా అడ్డగిస్తూ ఉన్నారు, సువార్త ప్రకటించకుండా అడ్డగిస్తూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? సంఘం అంటే సార్వత్రిక సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘాన్ని వాడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అనమాట. దేవుని మహిమ గల కార్యాలు, దేవుని మహిమ అనేకులకు ప్రత్యక్షపరచబడకుండా, ఆయన కార్యాల ద్వారా ఆయన గొప్పతనం అనేకులకు తెలియపరచబడకుండా దుష్టుడు సేవకులను అడ్డగిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో సంఘము ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థించాలి.
ప్రభువా, నీ సేవకులు నీ నామమును బట్టి బోధించడానికి ఎవరి బెదిరింపులకు భయపడకూడదు. నువ్వు వారికి ఏ అభిషేకం ఇచ్చావో, ఏ తలాంతునిచ్చావో అది వారు బలంగా వాడాలి అని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తే పడిపోయారంటే దానికి వేసేస్తున్నారు కౌంటరు. ప్రార్థన చేస్తే మరి తగ్గవా? మన దేవుడు గొప్పవాడు కాదా? అద్భుతాలు చేయలేడా? దేవునికి స్తోత్రం. ఎవరికైనా ఏదైనా తగ్గిందని సాక్ష్యం చెప్తే చాలు, హల్లెలూయా హల్లెలూయా, దాన్ని ప్రచారం చేసేస్తూ ఉన్నారు. మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆమేన్. ఇలా చేసేస్తున్నారని చెప్పి చాలామంది గొప్ప గొప్ప వరాలు కలిగిన వారు కూడా నేడు వాడట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా దుఃఖించాడు ఈ విషయాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. జనుల బెదిరింపులకు భయపడంట కొంతమంది తమ వరాలను ఉపయోగించడానికి వెనకడుగు వేస్తున్నారంట. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సంఘం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. ఏక మనసుతో సంఘము ప్రార్థన చేస్తే అసలు సాతానుగాడు తంత్రాలు ఏమైనా పనిచేస్తాయా? మనలో ఏకత్వం లేకే, మనలో ఐక్యత లేకే, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి మధ్య, క్రీస్తుని అంగీకరించిన వారి మధ్య ఐక్యత లేక, ప్రార్థనాత్మ లేక సాతానుడు రకరకాలుగా సంఘాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. గనుక మనం ఏం చేయాలి? సేవకుల కొరకు బలంగా ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఏ సేవకుడు కూడా ఎవరి బెదిరింపులకు చూచి భయపడకుండా దేవుని నామాన్ని ప్రకటించాలి. దేవుని నామం పేరట అద్భుతాలు చేయాలని మనము ప్రార్థించే వారంగా ఉండాలి. రెండు చేతి పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇదే సందర్భం మరొక విషయంలో కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, 12వ అధ్యాయం 5వ వచనంలోనికి మనం వస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడంట. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుందంట. దేవునికి స్తోత్రం. పేతుని చెరసాలలో వేసేశారు. హేరోదు రాజు అప్పటికే యాకోబును చంపించేశాడు. అది జనులందరికీ బాగా నచ్చిందని చెప్పి ప్రజల మెప్పు కోసం పేతురును కూడా బంధించి చెరసాలలో వేయించేశాడు హేరోదు. ప్రజల మెప్పు కోసం హేరోదు పేతును కూడా బంధించి చెరసాలలో వేసేస్తే సంఘం, అమ్మో మా దైవజనునే జైల్లో వేసేశారు, ఇప్పుడు మేము ఆయన పక్షంగా ఉన్నామంటే మమ్మల్ని కూడా వేసేస్తారు, మాకెందుకు వచ్చిన బాధలే, మాకెందుకు వచ్చిన శ్రమలే అనుకుని ఎవరికి వాళ్ళే సైడ్ అయిపోలేదు. సంఘమంతా కూడారు ఏక మనస్సుతో అత్యాసక్తితో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారు చెప్పండి? ఎలాగంట? అత్యాసక్తి. ఉసూరుమంట కాదు, చేయకపోతే బాగోదన్నట్టు కాదు, సణుక్కుంటా గొనుక్కుంటా కాదు, ఆసక్తి కూడా అత్యాసక్తితో ప్రార్థన చేశారంట. అప్పుడు ఏమైంది మనకు తెలుసు కదా. దేవదూత పేతురు దగ్గరికి వెళ్ళి, వేసిన తలుపులు వేసినట్టుగా ఉన్నాయి, పేతుని తీసుకొచ్చి ఊరి వెలుపల వదిలిపెట్టేసింది. పేతురు విడుదలయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఆ దినాల్లో సంఘము ప్రార్థన చేస్తే అటువంటి గొప్ప కార్యాలు జరిగాయి. సంఘమంతా ఏకీభవించి ప్రార్థించాలి, సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి. ఇక్కడ సంఘము ప్రార్థన చేశారని చెప్పారా? ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ప్రార్థన చేశారని చెప్పారా? హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థనలు వేరు, సంఘమంతా కలిసి చేసే ప్రార్థన వేరు. సంఘమంతా కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఇక దేనిలోనైనా సరే జయం పొందాల్సిందే. హల్లెలూయా. సాతానుగాడు మన కాళ్ళ కింద ఉండాల్సిందే, అంతే. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకుల కోసం ప్రార్థన చేయాలి. మిమ్మల్ని నడిపించుచున్న దైవజనుల కోసం మరి ఎక్కువ భారంతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం.
సేవకుని ద్వారానే మీరు బలపరచబడతారు, సేవకుని ద్వారానే మీరు దీవించబడతారు. మీకు అనుగ్రహించిన సేవకుని ద్వారానే దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. కాబట్టి మీ సేవకుని కొరకు మరి ఎక్కువ భారంగా మీరేం చేయాలి? ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. వారు ఎక్కడైనా తప్పిపోయారా, మీరందరూ సాతాను వశంలోనికి వెళ్ళిపోతారు, మీరందరూ వారి ద్వారా నాశన కోపంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏం చేయాలి? సేవకుని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సంఘములో ఏకీభవించి సంఘమంతా కలిసి చేసే ప్రార్థనలు ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. సంఘములో ఉపవాస ప్రార్థన ఉండాలి ఖచ్చితంగా. సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రండి అన్నప్పుడు ఎలా రావాలి? ఉపవాసంతో కాదు, అత్యాశక్తితో రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పలానా సమస్య ఉంది, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అంటే వస్తున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ వ్యక్తిగత ప్రార్థనలు వేరు, సంఘముగా కూడి చేసే ప్రార్థన వేరు. సంఘముగా కలిసి చేసినప్పుడు సంఘానికి బలం, అది సంఘానికి క్షేమం, అది సంఘములో ఉన్నవారందరి క్షేమము సంఘ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మంగళవారము కూడా ఉదయము మరి 10 గంటల నుంచి 2 గంటల వరకు స్త్రీలందరూ కూడి ప్రార్థించడానికి కూడిక ఏర్పాటు చేసాం. స్త్రీల కూడిక అదేదో ప్రసంగాలు నేర్చుకోవడానికి కాదు, కానీ ప్రత్యేకంగా దాని మెయిన్ గోల్ ఏంటంటే స్త్రీలందరూ కూడా కలిసి సంఘంలో ప్రార్థన చేయాలని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పురుషులు కొంచెం వాళ్ళు పనులకి వెళ్తారు, ఉద్యోగాలు ఉంటాయి, లేక మరి జీవనోపాధికి సంబంధించి పనులు ఉంటాయి. కాబట్టి వారు ప్రార్థించడానికి అంత అవకాశం ఉండదు. కాబట్టి స్త్రీలు ప్రత్యేకంగా కూడి ప్రార్థించడానికి ఒక కూడిక ఏర్పాటు చేశాం. వస్తున్నారా స్త్రీలు? వస్తున్నారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా మనందరం కూడి ప్రార్థన చేస్తే అది మన కుటుంబాలకి మన సంఘానికి కూడా క్షేమం. స్త్రీలు కూడి ప్రార్థన చేయడానికి స్త్రీల కూడిక. నెలలో ఆఖరి రోజు మాసాంతర కూడిక ఉంది. ఇది సంఘమంతా కలిసి ప్రార్థించడానికి ఏర్పాటు చేయబడిన కూడిక. దేవునికి స్తోత్రం. ఏం కూడిక అది? మాసాంతర కూడిక. సంఘమంతా కలిసి ప్రార్థించడానికి ఏర్పాటు చేయబడిన కూడిక అది. మరి ఎంతమంది వస్తున్నారు మాసాంతర కూడికకు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అసలే జరుగుతుందన్న విషయం తెలుసా తెలియదా? కొంతమందికి ఆ విషయం కూడా తెలియదు. మాసాంతర కూడిక జరుగుతుంది నెలలో ఆఖరి రోజు. అది ఏ రోజు వచ్చినా 8 గంటల నుంచి 3 గంటలు అనుకున్నాం, కానీ అనేక మంది రాని కారణం చేత 1 గంటకల్లా మేము ముగించేస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అదేంటంటే సంఘమంతా కలిసి మనము ప్రార్థించడానికే ఏర్పాటు చేయబడిన కూడిక అది. హల్లెలూయా. ఇంకా మనకి స్తుతి ఆరాధన పండుగలని ప్రత్యేకమైన కార్యక్రమాలు వస్తాయి. వాటి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి కొన్ని దినాలు ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తాం. 3 దినాలని లేక 7 దినాలని ఆ అంశము కోసం ప్రార్థన చేయడానికి మనం ఏర్పాటు చేస్తాం. మరి అప్పుడు హల్లెలూయా మీకే ప్రశ్నలు అన్నమాట. ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనేది మీకే ప్రశ్న. హల్లెలూయా. ఇదంతా ఎందుకు? సంఘమంతా కలిసి ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. మరి అటువంటి ఆసక్తి నేటి దినాల్లో మనకి లేకపోవటం చేతనే సంఘాలు బలహీనంగా ఉంటున్నాయి. సంఘాలు సాతాను శక్తులను గడగడలాడించలేకపోతున్నాయి. మనం అలా ఉండకూడదని పరిశుద్ధాత్ముడు మరొక్కసారి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ప్రార్థించే సంఘముగా ఉండాలి. ఏ సంఘమైతే ప్రార్థిస్తుందో ఆ సంఘం విస్తరిస్తుంది. ఏ సంఘములైతే ప్రార్థన ఉంటుందో ఆ సంఘములోనికి నూతన ఆత్మలు చేర్చబడతాయి. ఏ సంఘమైతే ప్రార్థిస్తుందో ఆ సంఘములో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఏ సంఘమైతే ప్రార్థిస్తుందో ఆ సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంది. ఏ సంఘమైతే ప్రార్థిస్తుందో ఆ సంఘము దేవుని రాకడొచ్చినప్పుడు ఎత్తబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గనుక మనము ప్రార్థించే సంఘముగా ఉందుముగాక. ప్రార్థనాత్మ మన సంఘాల్లో కుమ్మరించబడునుగాక. ఆమేన్.
రెండవదిగా మనం చూద్దాము తర్వాత మూడవ అంశంగా సంఘం ఎందుకు అంత బలంగా ఉండేది ఆ దినాల్లో అంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. వీరు తెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మూడవ లక్షణం ఏంటంటే ఆది సంఘములో ఉన్న లక్షణము లేఖనములను పరిశోధించేవారు. ఏం చేసేవారండి? లేఖనము పరిశోధించేవారు. మనకి మెయిన్ వాక్య ప్రకారంగా 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఎక్కడ ఉండాలి మనం చెప్పండి? వాక్యాన్ని ఫాలో అవుతున్న వారైతే అర్థమైపోద్ది. 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఎక్కడ ఉండాలి? మూల వాక్యం ప్రకారంగా యెరూషలేములో ఉండాలా? యూదయ సమరయాలో ఉండాలా? బూదిగంతముల వరకు వెళ్ళే అక్కడ ఉండాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 నుంచి 7 అధ్యాయాల వరకు యెరూషలేము సువార్త. మరి 7 నుంచి 12 అధ్యాయాల వరకు కూడా యోదయ సమరయ. 13 నుంచి బూదిగంతాల వరకు అన్నాం. ఇప్పుడు 17వ అధ్యాయంలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు ఎక్కడుంది సువార్త? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేములో నుండి బెరయా వరకు వెళ్ళిపోయింది. ఈ బెరయా ఎక్కడంటే మాసిదోనియా ప్రాంతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే టర్కీ అవతలది, టర్కీని అవతల. పౌలు గారి సువార్త అంతా ఎక్కువ టర్కీలోనే కనబడుతుంది మనకి. టర్కీ నుంచి నెక్స్ట్ దేశం అన్నమాట అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బైబిల్లో మ్యాప్లు ఉంటాయి చివర్లో చూడండి, అది మూలన ఎక్కడో పైన ఉంటుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు అటువంటివి కూడా చూస్తూ ఉండాలి. మనం ప్రాంతాలను చదివినప్పుడు అది అసలు ఎక్కడుంది అనేది మనము ఆ మ్యాప్ చూసుకుంటే మనకి ఇంకా మంచి అవగాహన వస్తుంది. అంటే చాలా దూరం వెళ్ళిపోయింది అప్పటికే సువార్త. దేవునికి స్తోత్రం. అది మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి బెరయ. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా సువార్త వెళ్ళింది. పౌలు శీలలు అక్కడ సువార్త ప్రకటించారు. అయితే వాళ్ళు ఎంత గనులంటే దెస్సలోనికలో ఉన్న వారి కంటే బెరయాలో ఉన్నవారు ఇంకా గనులంట. వాళ్ళు ఎంత గనులంటే పౌలు శీలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని లేఖనములను ప్రతి దినము పరిశీలన చేస్తున్నారంట. అసలు పౌలు గారు ఎంత అభిషేకం కలిగి ఉన్నారు. ఆయన వెళ్తుంటేనే రోగులు స్వస్థత పొందేవారు కదా, ఎన్నో అద్భుత కార్యాలు జరిగేవి కదా, ఎన్నో సూచక్రియలు పౌలు గారి ద్వారా జరిగేవి కదా. మరి అటువంటి పౌలు గారు చెప్పిన మాటలనే వీరు పరిశోధిస్తున్నారంటే అర్థమైందా? హల్లెలూయా. అన్ని అద్భుతాలు జరిగే మా దైవజనుడు చెప్పిన వాక్యాలను ఎవరైనా డౌట్ పడతారా? హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు ఎవ్వరు డౌట్ పడరు. అసలే మరి వీళ్ళు ఎంత గనులంటే అంత అభిషేకం కలిగిన దైవజనుడు చెప్తున్నటువంటి సంగతులు నిజంగా అలాగున్నావో లేవో అని లేఖనాలను తెరిచి పరిశోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము ఎవరు ఏది చెప్తే అది వినేసేవారంగా మనం ఉండకూడదు. సంఘములోని వారు ఎవరు ఏది చెప్తే అది నమ్మేసేవారంగా మనం ఉండకూడదు. మనకు కూడా వాక్యం తెలిసి ఉండాలి. వెంటనే వాక్యం తెరవాలి. వీరు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? పరిశీలన చేసుకోవాలి. ఇది సంఘానికి ఉండవలసిన దైవికమైన జ్ఞానం, ఒక ముందు చూపు లాంటిది ఇది. హల్లెలూయా. ఈ వాక్య విషయంలో నువ్వు జ్ఞానం లేక కలిగి ఉండకపోతే, వాక్య విషయంలో సరైనటువంటి అవగాహన లేకపోతే ఎవరేది చెప్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది నీకు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వాక్యం తెలియదు కదా, ఓహో అలాగేనేమో అనిపిస్తుంది. ఎవరేది చెప్పినా వాళ్ళు చెప్పేదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మనకి.
కానీ మనం అలా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 వచ్చిన ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. దేవునికి స్తోత్రం. మనం ఇక మీద పసిపిల్లలమై ఉండకూడదు. చిన్నపిల్లలకి ఏంటి, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఏది చెప్పినా నమ్మేస్తారు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. బూచోడు వస్తున్నాడంటే నమ్మేస్తారు. హల్లెలూయా. మనం ఏం చెప్తే అది నమ్మేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి చిన్నపిల్లలు, వారికి సరైన అవగాహన ఉండదు కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఏం చెప్పినా వాళ్ళు నమ్ముతారు. అయితే మనం ఇక పసిపిల్లలముగా ఉండకూడదు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నాం. మనకి దేవుని వాక్యమును గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. వాక్యం తెలిసిన వారమై ఉండాలి. పసిపిల్లలుగా ఎవరు ఏదో వచ్చి చెప్తే అది నమ్మేసే వారంగా మనం ఉండకూడదు. అలల చేత కొట్టబడి అటు ఇటు ఎగిరిపోయే వారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. వాక్యం విషయంలో సరైనటువంటి అవగాహన మనము కలిగి ఉండాలి. ఎందుకంటే నేటి దినాల్లో అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి. దేవునికి స్తోత్రం. ఏమి ఎక్కువైపోయాయి చెప్పండి? అబద్ధ బోధలకి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియట్లేదు. ఈ యొక్క మల్టీమీడియా లేక సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింతగా మనకి కలవరం, గందరగోళం అయిపోయింది వాక్యం విషయంలో. హల్లెలూయా. అందుకని నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఆ యూట్యూబ్లో అట్లలో అందరి వినొద్దు. ఎవరు కనబడితే వాళ్ళు వినొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మైండ్ పొల్యూట్ అయిపోద్ది అనమాట. మనం నేర్చుకున్న సత్యం మీదే మనకు అనుమానం వచ్చేటట్లుగా ఉంటాయి అవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద పెద్ద దైవజనులు ఉంటారు చూడండి, అటువంటి వారి వింటే వినండి, ఇంకా ప్రతి ఒక్కరిది వినొద్దు. హల్లెలూయా. మీ మనసులను పాడు చేస్తాయి, మీ ఆత్మీయ జీవితాలను పాడు చేస్తాయి, మిమ్మల్ని గందరగోళం కలుగు చేస్తాయి, మీలో అనుమానం వచ్చేటట్లుగా, సందేహం వచ్చేటట్లుగా చేస్తాయి. కాబట్టి అందరి వినొద్దు. అభిషక్తులైన దైవజనులు కొంతమంది ఉంటారు, వారి మాటలు వినండి, అవి మీకు మేలు చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా రకాలైనటువంటి అబద్ధ బోధలు లోకంలోనికి వచ్చాయి. ఒక రకమైన అబద్ధ బోధ ఏంటో చెప్పనా? కయ్యను ఎలా పుట్టాడు అని అంటే, మీరేం చెప్తారు? కయ్యను ఎలా పుట్టాడని, ఎవరికి పుట్టాడని చెప్తారు? పోనీ చెప్పండి. కయ్యను ఎవరి కుమారుడు? ఆదాము అవ్వల కుమారుడు. కానీ ఒక తప్పుడు బోధ ఏంటంటే, అవ్వమ్మ సాతానుతో పాపం చేస్తే పుట్టాడు అని అంటారు కొంతమంది. హల్లెలూయా. అవ్వమ్మ ఎవరితో పాపం చేసిందంట? సాతానుతో పాపం చేసిందంట. అంటే వాళ్ళకి వాక్యం అలాగ అర్థమైంది. పాపం చేసిందన్న మాట వాళ్ళకి సాతానుతో పాపం చేసినట్టుగా వాళ్ళకి అర్థమైందేమో. కానీ వాక్యంలో స్పష్టంగా ఏముందో ఒకసారి చూడండి. ఆదికాండం 4:1 చూడండి. వాక్యంలో ఉన్నదే సత్యం. మన వాక్యంలో ఉన్నదే నమ్మాలి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె కయీనును కని యెహోవా దయ వలన ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత స్పష్టంగా ఉంది వాక్యం. పోనీ నిజంగా అవ్వమ్మ సైతానుతో పాపం చేస్తే అలాగే రాదురు బైబిల్లో, అవునా కాదా? హల్లెలూయా. మరి ఇక్కడ ఎందుకు ఇలా రాశారు? ఆదాము హవ్వను కూడినప్పుడు కయ్యీనును కన్నది అంటే మనకి డౌట్ వచ్చేస్తుంది. ఇటువంటి మాటలు అవునా, మనకు తెలియదే అనిపిస్తుంది నిజంగా మనం వింటే. కానీ వాక్యము మనకు తెలియదు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి బోధలు ఎక్కువైపోయాయి. ఇంకా మనం చూస్తే
నేటి దినాల్లో ఎక్కువగా ట్రోల్ అవుతున్న విషయం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ సోషల్ మీడియా అంతా కూడా. కొంతమంది అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అంటారు, కొంతమంది ఏమో వారికి ఒక్కరు కాదు ముగ్గురు దేవుళ్ళు అంటారు. హల్లెలూయా. ఇటువంటివన్నీ విన్నప్పుడు మనం అసలు విశ్వాసాలను జారిపోతాం. అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా అనేటువంటి డౌట్ వచ్చేటట్లుగా చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అటువంటి చెత్తా చెదారం అంతా మనం వినకూడదు. దేవునికి స్తోత్రం. మనం ఒక నమ్మకాన్ని కలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు అనేటువంటి ఒక నమ్మకం మీద మనం కట్టబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆది నుంచి మనం అదే నమ్మాం, ఏకదేవుడు ఒక్కడే దేవుడు. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? ఒక్కడే దేవుడు. ఆయన ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు అని మనం నమ్మం. ఆ నమ్మకం మీదే మనం కొనసాగుదాం. ఒక్కలైతే ఏంటి, ముగ్గురు అయితే ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు మనకి. మనం దేవుని రాజ్యానికి వెళ్తామా వెళ్ళమా అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఇది మనం నేర్చేసుకుంటున్న వలన ఇప్పుడు ముగ్గురే దేవుళ్ళని మనం కనిపెట్టేసినందువల్ల మనం ఏం పరలోక రాజ్యం వెళ్ళం. అది నేను అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురు దేవుళ్ళని మనం ప్రూవ్ చేసినందువల్ల, లేక ఒక్కడే దేవుడని మనం ప్రూవ్ చేసిన వలన దేవుని రాజ్యానికి వెళ్ళం కాదు కదా. మన గోల్, మన గమ్యం ఏమై ఉండాలి? దేవుని రాజ్యంలో నేను ఉండాలి. ఒక సేవకునిగా మా గురేమై ఉండాలి? మిమ్మల్ని అందరినీ దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలి అని గురు ఉండాలి మాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యర్థమైన వాదనలు ఎక్కువైపోయి క్రైస్తవ సమాజంలో గందరగోళం ఎక్కువైపోయింది కనుక అటువంటివన్నీ మనకి తెలియాలి అని అంటే మనకి ఏం తెలియాలి? వాక్యం. అటువంటి గందరగోళంలో మనం చిక్కుకుండా ఉండాలంటే వాక్యం మనకి తెలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకొక విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ వరాలు, భాషలు. కొంతమంది అంటారు భాషలు ఆగిపోయాయి, వరాలు ఏమి ఇప్పుడు పని చేయవు అంటూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. అలాంటి విన్నప్పుడు మనకు కూడా అనిపి ఓహో వరాలు ఉండవేమో, ఇప్పుడు భాషలు మాట్లాడకూడదేమో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భాషలు మాట్లాడాలా వద్దా, అద్భుతాలు ఇప్పుడు జరుగుతాయా లేదా అని మనకు తెలియాలంటే మరలా మనకి ఏం తెలియ ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలియకపోతే ఎవరో చెప్తారు పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదు, అవన్నీ దెయ్యం భాషలు మాట్లాడకూడదు అని అంటూ ఉంటారు. అవే మనకు కరెక్ట్ అనిపించి అటు వెళ్ళిపోతూ ఉంటాం. అంతే. ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోయే అలల చేత గొట్టబడినట్లు వారమై ఉండక అని అక్కడ చదివాం కదా. హల్లెలూయా. అటు ఇటు కొట్టుకుని వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. మన విశ్వాసం ఒక స్థిరమైన వాక్యం మీద స్థిరపరచుకోవాలి. సంఘం, మన సంఘం స్థిరపరచబడింది. మనం పరిశుద్ధాత్మను నమ్ముతాం, భాషల వరాన్ని నమ్ముతాం, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇప్పటికీ జరుగుతాయని మనం నమ్ముతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని మీదే మనం స్థిరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అటు ఇటు మనం మనసు పెట్టకూడదు. అవన్నీ మనకొద్దు. మనం ఒక పునాది మీద కట్టబడ్డాం కదా, దాని మీదే మనము ముందుకు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. అటువంటి విషయాలు మనం నమ్మకూడదు. రెండవది, ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేటి దినాల్లో దశమ భాగం గురించి ఎక్కడ చూసినా, ఎవరు నోరు తెరిచినా దశమ భాగాలు ఇవ్వకూడదు అనేటువంటి ఎక్కువగా మనము వింటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయంటే సెల్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటన్నీ చూస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఏమి చూడడానికి ఏ గొడవ ఉండదు అనుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ వినేసి ఓ దశమ భాగాలు ఇవ్వకూడదంట అనేసి వాళ్ళు వినేసి దశమ భాగాలు ఇవ్వడం మానేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను ఇది ఒక సైతాను ట్రిక్ అని నేను అంటాను. ఎందుకంటే దశమ భాగములు ఇచ్చినప్పుడు మీరు ఆశీర్వదించబడతారని దేవుడు చెప్పాడు కదా. నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను. కొంచెంగా విత్తేవారు కొంచెము, విస్తారంగా విత్తేవారు విస్తారమైన ఫలం పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. మనం ఆశీర్వదించబడడానికి మార్గం ఏంటంటే ఇవ్వడమే. దేవునికి మనం ఎంతగా ఇస్తామో అంతగా దీవించబడతాం. ఇది మన ఆశీర్వాదానికి ద్వారం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం ఆశీర్వాదం పొందుకోకుండా సైతానుడు ఇలాగా గలిబిలి సృష్టించేశాడు.
వీళ్ళు దేవునికి ఇచ్చేస్తే వీళ్ళు దీవించబడిపోతారు, వీళ్ళు దేవునికి ఇస్తే వీళ్ళు ఆశీర్వదించబడిపోతారు. వీళ్ళు ఆశీర్వదించబడకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలాగే ఆర్థిక ఇబ్బందులతోనే ఉండాలి. కాబట్టి ఏదో ఒకటి వాళ్ళని పంపించాలని ఒక విష విత్తనం వదిలేశాడు అంతే. దాన్ని పట్టుకుని అందరూ కొట్టిమిట్టాడుతున్నారు. ఇప్పుడు ఇవ్వాలా వద్దా, ఇవ్వాలా వద్దా. దేవునికి స్తోత్రం. దశమ భాగము దేవుని ఎవరిది? దశమ భాగం ఎవరు చెప్పండి? దేవుని సొమ్ము. అది దేవుని మందిరానికి ఖచ్చితంగా వచ్చి దేవునికి ఇచ్చేయాలి. ఎందుకు ఇమ్మన్నారు? సేవకులు బ్రతకడం కోసం. దేవునికి స్తోత్రం. సేవకులు పోషించబడడం కోసం మనం ఇవ్వాలి. మందిరంలోని అవస్థతలు తీర్చబడడం కోసం మనం ఇవ్వాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. మరి సేవకులు అన్ని పనులు, ఉద్యోగాలు అన్నీ మానేసుకుని మీ ఆత్మీయ జీవితాలను బలపరచడానికి వారు కష్టపడుతున్నారు. కాబట్టి వారికి జీతం దేవుడు సిద్ధపరిచాడు. మీ ద్వారానే దేవుడు సిద్ధం చేశాడు ఆ జీతం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆశీర్వాదానికి మార్గం దశమ భాగములు కాబట్టి అది ఇవ్వకుండా నేడు సైతానుడు ఎవరినోడు చూసినా దశమ భాగం, దశమ భాగం, దశమ భాగం. హల్లెలూయా. ఇటువంటివన్నీ విన్నప్పుడు మన మనస్సులు కూడా త్రిప్పబడతాయి. కాబట్టి బహు జాగ్రత్త, మెలకువ కలిగిన వారమై ఉండాలి. వాక్యం వెరిగిన వారమై ఉండాలి. వాక్యాలను పరిశోధించే వారంగా ఉండాలి. మనకి ఏదైనా డౌట్ వస్తే దైవజనుల దగ్గరికి వెళ్ళి వాటిని తెలుసుకోవాలంతే. ఎవరేది చెప్తే అది వినేసి అటువంటి డైవర్ట్ అవ్వకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ఆదిలో ఆ సంఘము లేఖనములను ఏం చేసేవారంట? పరిశోధించేవారంట. సంఘంలో ఉన్నవారు కూడా అలా లేఖనాలను పరిశోధించేవారుగా ఉండాలి. దేవుని వాక్యం ఎరిగిన వారై ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక 4వ విషయంలోనికి వస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వీరు అంటే ఎవరిక్కడ? మరలా సంఘం, రక్షించబడినటువంటి వారు ఎడతెగక ఉన్నారంట. 4 విషయాలలో ఎడతెగక ఉన్నారు. గ్యాప్ లేకుండా 4 విషయాల్లో వారు ఉన్నారు. ఏమిటా విషయాలు అనంటే అపోస్తుల బోధలోను, అపోస్తుల సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థించుటలోను ఎడతెగకుండా ఉన్నారంట. హల్లెలూయా. రక్షణ పొందేశం అయిపోయింది మా పని ఇక్కడ, ఇంక మా దేవుని రాజ్యం మాదే అని వెళ్ళిపోలేదు వాళ్ళు. హల్లెలూయా. మేము బాప్తీసం తీసేసుకున్నాం, ఇంకా మా దేవుని రాజ్యం మాదే అని వెళ్ళిపోలేదు. సంఘములో ఉండి వాళ్ళు అపోస్తుల బోధలో నిలకడగా ఉన్నారు. అపోస్తుల బోధ అంటే ఏంటో తర్వాత మరొకసారి ఎప్పుడైనా మీకు చెప్తాను. అపోస్తులు ఒక బోధను వాళ్ళకి నేర్పించారు, ఒక క్రమాన్ని వాళ్ళకి నేర్పించారు. ఆ క్రమములోనే ఎడతెగకుండా ఉన్నారు. హల్లెలూయా. రెండవది అపోస్తుల సహవాసం. సంఘానికి, సంఘ బిడ్డలకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే సహవాసం. ఏం కావాలి చెప్పండి? సహవాసం ఉండాలి. సంఘ సహవాసం ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. సంఘానికి వేరుగా ఉండకూడదు, సంఘమునకు దూరంగా ఉండకూడదు, సంఘ సహవాసములో ఉండాలి. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మనం సంఘ సహవాసంలో ఉన్నప్పుడు ఇదేంటంటే ఆయన రెక్కల క్రింద ఉన్నట్టు అర్థం. కోడి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల కిందకి కప్పి ఉంచుతుందో అలాగ సంఘంలో ఉన్నవారిని, సంఘ సహవాసంలో ఉన్నవారిని దేవుడు తన రెక్కలతో కప్పి ఉంచుతాడు. నేను ఉండను ఇక్కడ, నేను బయటికి వెళ్ళిపోతాను అని అంటే ఏమవుతుంది? ఆ కోడి పిల్ల అమ్మ పిలిచినా సరే, గెద్ద తిరుగుతూ ఉంది రండి అని పిలిచినా సరే అన్నీ వచ్చేసినాయి, కానీ ఒక పిల్లంట అటు ఇటు తిరుగుతుందంట. మా అమ్మకి అసలు ఏం పని ఉండదు, అస్తమానం ఇలాగే పిలుస్తూ ఉంటుంది, అస్సలు తిరగనివ్వదు, బయట అన్నీ చూడనివ్వదు. పిల్లలు చూడండి ఇప్పుడు అలాగే అనుకుంటారు, అమ్మ నాన్నని ఏమైనా చెప్పారనుకోండి ఇలాగే అనుకుంటారు, మా అమ్మ అసలు ఏమీ చేయనివ్వదు, ఎక్కడికి వెళ్ళనివ్వదు, మా నాన్న ఎక్కడికి వెళ్ళనివ్వరు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చూడు ఎలా తిరుగుతున్నారు అనుకుంటూ ఉంటారు పిల్లలు. కానీ తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు? పిల్లల క్షేమం కోసం, పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కోసం ఆలోచించి
తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రుల మాటకు లోబడాలి. వారు ఏది చెప్తే అది మీ క్షేమం కోసమని మీరు లోబడాలి. అలా వినకుండా వెళ్ళిందంటే అటు ఇటు తిరిగింది, గద్దొచ్చింది, రైన పట్టుకుని పైకి తీసుకెళ్తున్నప్పుడు కూడా అనుకున్నాడు, అబ్బా మా అమ్మ ఇప్పుడు కిందే తిప్పింది కానీ ఇంత పైకి ఎప్పుడు తీసుకెళ్ళదు, భలే ఉంది అనుకుంది, భలే పైన తిప్పుతుంది అనుకుంటుందంట. అది దేవునికి స్తోత్రం. యవనస్తులు కొన్ని ఆకర్షణలో పడినప్పుడు ఇలాగ అనిపిస్తుంది వాళ్ళకి. అమ్మా నాన్నల ప్రేమ కంటే వాళ్ళ చూపించే ప్రేమ బాగా అనిపిస్తుంది వాళ్ళకి. మా అమ్మా నాన్న ఎప్పుడు ఇంతలా మమ్మల్ని ప్రేమించలేదు, వీళ్ళు భలే ప్రేమిస్తున్నారు, భలే తీసుకెళ్తున్నారు అక్కడికి ఇక్కడికి అని అనిపిస్తుంది యవనస్తులకి. కానీ అలా తిప్పి ఏం చేస్తుంది? ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి కాళ్ళ కింద పేక మీద కాలేసి తొక్కుబట్టి అప్పుడు ఆ గొంతు కొరుకుతా చూడండి, అప్పుడు అరుస్తుంది అమ్మా అని. అప్పుడు అరిస్తే ఇంకా సుఖమే ఉంది చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలిచినప్పుడేమో రాకోకుండా నేను అటు వెళ్తాను ఇటు వెళ్తాను అని అంటే వెళ్ళి ఇక గద్ద చేతుల్లో చిక్కుకున్న తర్వాత తల్లి మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? సంఘ సహవాసంలో ఉన్నప్పుడు మనకు అటువంటి భద్రత ఉంటుంది. నేను సంఘానిలో సహవాసంలో ఉండను, నా దారి నాదే, నా పద్ధతి నాదే, సంఘ క్రమములో నేను పాటించను అని అనుకుంటా ఉంటే ఖచ్చితంగా సైతాను చేతికి చిక్కుతావు. జాగ్రత్త. సహవాసంలో ఉండాలి, సహవాసం మనం కలిగి ఉండాలి, చక్కని స్నేహబంధం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారం నేను చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు అందరూ ఏం చేయాలి? విష్ చేసుకుని వెళ్ళాలి. చేశారా మరి మన వారం? దేవునికి స్తోత్రం. చెప్పిన వారం అన్నా చేశారా? దేవునికి స్తోత్రం. అయిపోయిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోవటం కాదు. సంఘంలో ఉన్న వాళ్ళందరితో కొంచెం స్నేహబంధం కలిగి ఉండాలి. విష్ చేయాలి, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి సమస్య మాట్లాడుకుని చక్కగా అందరూ కలిసి వెళ్ళాలి. అదొక మంచి సహవాసం అన్నమాట. సహవాసంలో ఎడతెక్క ఉన్నారు. తర్వాత రొట్టె విరుచుట, ప్రభురాత్రి భోజన విషయంలో కూడా క్రమముగా ఉండాలి. చాలామంది ప్రభురాత్రి భోజనాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ రొట్టె విరుచుటలో క్రమముగా ఉండట్లా. ఒక వారం వస్తారు అంతే నెలలో, మళ్ళీ ఎప్పుడో 6 నెలలు కనబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నెలకొక్కసారి మనకి రొట్టె విరిచే క్రమం ఉంది. ఖచ్చితంగా రొట్టె విరిచే క్రమంలో నువ్వు పాలు పొందాలి, ఎడతెగక ఉండాలి, దానికి గ్యాప్ రానివ్వద్దు. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రార్థించుటలో ఈ 4 విషయాల్లో కూడా సంఘము మరి ఎడతెగకుండా ఉన్నారు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత ఎడతెగకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ దినాల్లో అంత శక్తివంతమైన సంఘముగా ఆదిమ సంఘము ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. సంఘం, ఆదిమ సంఘం అంత శక్తివంతంగా ఉండడానికి వాళ్ళు మొదటిది ఏక మనస్సు, రెండవది ప్రార్థించేవారుగా వారు ఉన్నారు, మూడవది లేఖనాలను పరిశోధించేవారుగా వారు ఉన్నారు, నాలుగవది 4 విషయాల్లో ఎడతెగకుండా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఉన్నారో సంఘం ఏమైందో చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం. సంఘం ఏం చేస్తుందంట? క్షేమాభివృద్ధి నొందుచు విస్తరిస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సంఘం ఏం చేస్తుందంట? విస్తరించడం ప్రారంభించింది. క్షేమాభివృద్ధి కూడికలు పెట్టుకుంటే సంఘం క్షేమాభివృద్ధిని అందదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? సంఘం అంటే ఎవరు? మీరు చేయవలసినవి చేయకుండా కూడికలు ఎట్టేసుకుంటే అయిపోతామా? దేవునికి స్తోత్రం. క్షేమాభివృద్ధి నొందాలి, విస్తరించాలి అని అంటే సంఘములో ఉండవలసినవి ఉండాలి కదా. ఇక్కడ అంటున్నారు వాళ్ళు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి విస్తరిస్తున్నారంట. సంఘములో ఉండవలసింది ఏంటంటే దేవుని భయం ఉండాలి. సంఘం క్షేమాభివృద్ధి నొందాలి, విస్తరించాలి అని అంటే సంఘములో ఉన్న వారికి దేవుని అందలి భయము ఉండాలి, పరిశుద్ధాత్మను కూడా వారు పొందుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం.
ఎప్పుడైతే సంఘంలో ఉన్నవారు దేవుని భయము కలిగి పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో ఆటోమేటిక్గా సంఘం క్షేమాభివృద్ధి నొందుచు విస్తరిస్తుంది. మనకే దేవుని భయం లేనప్పుడు కొత్త వారు ఏమొస్తారు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకే దేవుని భయం లేదు, వీళ్ళే ఇష్టం వచ్చినట్లుగా ఉంటారు, వీళ్ళకే ప్రత్యేకత లేదు, మేమెందుకు మళ్ళీ ఇలా గుంపులో చేరడం అని ఎవరికి వాళ్ళే. మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం ఎవరిని పిలవనవసరంలా. హల్లెలూయా. సంఘములో పరిశుద్ధాత్మ రగులుతూ ఉన్నప్పుడు, సంఘములో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మలు వాటంతటవే వచ్చి చేర్చబడతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సంఘములో ఉన్న వారందరూ దేవుని భయము కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి, పరిశుద్ధాత్మతో ఎప్పుడు కూడా మండించబడుతూ ఉండేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక చివరిగా నేను చెప్తా ఉన్నాను, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. 14వ అధ్యాయం 22, 23 వచనాలు. విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం. శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించారు. దేవునికి స్తోత్రం. ఇక చివరిగా ఏంటంటే, సంఘములో ఖచ్చితంగా ఎప్పుడైతే మనం ఇలాగా పరిశుద్ధాత్మను కలిగి దేవుని భయం కలిగి విస్తరిస్తూ మరి ప్రార్థించే వారంగా, మరి ఏక మనసు కలిగిన వారంగా, వాక్యాన్ని పరిశోధించే వారంగా, అన్ని విషయాలు ఎడతెగగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా సంఘములోనికి ఏమొస్తాయో తెలుసా? శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి. అయితే సంఘం ఏం చేయాలో తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసమందు నిలకడగా ఉండి శ్రమలలో నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా శ్రమలు అనుభవించడం ద్వారానే మన దేవుని రాజ్యంలోనికి వెళ్తాం. ఆ విషయం అక్కడ చాలా జాగ్రత్తగా వినండి, చదవండి. మనము శ్రమలను అనుభవించి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. సంఘానికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతము సంఘము చాలా హింసించబడుతున్న దినాల్లో ఉన్నారు. నైజీరియాలో చూడండి, భయంకరంగా హింసించబడుతూ ఉన్నారు, చంపబడతా ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది క్రైస్తవులు మరొక దేశం కూడా ఈ మధ్యలో చాలామందిని చంపేశారు, క్రైస్తవుల్ని, క్రీస్తుని అంగీకరించిన వారిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే మన ప్రాంతాల్లో కూడా కొంచెంగా జరుగుతోంది, కానీ మళ్ళీ 2-3 సంవత్సరాల్లో మన దేశంలో కూడా అది విస్తరించబోతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులకి శ్రమలు ఉన్నాయి ముందులో, భయంకరంగా హింసిస్తారు, చంపేస్తారు. అయినా సరే ఏం చేయాలి చెప్పండి? శ్రమలలో మనము విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నిలకడగా ఉండి దేవుని రాజ్యం నేను వెళ్ళాలని, దేవుని రాజ్యము కొరకు మనము సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. అవసరమే చంపేస్తానన్నా సరే మనం క్రీస్తు కోసం అలా నిలబడాలంతే. ఆమేన్, హల్లెలూయా. ఈ విశ్వాసం, ఈ బలమైన స్థిరత్వం మన హృదయాల్లో ఉండాలి క్రీస్తు కోసం. ఆమేన్. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే శ్రమలు అనుభవించే వెళ్ళాలని చెప్పినప్పుడు నాన్నగారు చెప్పినటువంటి మాట నాకు జ్ఞాపకం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆఖరిగా పలికినటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని రాజ్యం వెళ్ళడం చాలా కష్టం, భయపడి జీవించండి అన్నారంతే. అదే చివరి మాట. ఆ మాట ఎంత గంభీరంగా వచ్చిందో తెలుసా? అదొక దేవుని స్వరంలాగా వచ్చింది. ఇప్పటికీ మర్చి ఆ మాట నాకు గుర్తొచ్చినప్పుడల్లా షివరింగ్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. వణుకొచ్చేస్తుంది, భయం వేసేస్తుంది నాకు. దేవుని రాజ్యం వెళ్ళడం చాలా చాలా కష్టం, భయపడి జీవించండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సంగమా, మనం దేవుని రాజ్యం వెళ్ళాలి అనే విషయం మీద మనము గోల్ పెట్టుకుని ఉండాలి, అనే విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఉండాలి. నేను దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. ఆమేన్.
దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలనుకుంటే ఎన్నో శ్రమలు ఎదుర్కోవాలి, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి ఖచ్చితంగా. వాటన్నిటినీ కూడా తట్టుకొని దేవునికి భయపడి మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము యొక్క చివరి గోల్ ఏమై ఉండాలి చెప్పండి? హల్లెలూయా. ఈ యొక్క భక్తి అంతా ఎందుకు? ఏక మనసు కలిగి ఉండడమే కానివ్వండి, ప్రార్థించడమే కానివ్వండి, పరిశుద్ధాత్మను పొందుకోవడమే కానివ్వండి, దేవుని భయం కలిగి ఉండడమే కానివ్వండి, లేక అపోస్తుల సహవాసం, అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, ఇవన్నీ ఎందుకు? దేవుని రాజ్యం కోసం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము శక్తివంతంగా ఉంటాం, చివరికి మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి ఆ రాజ్యం కొరకు కూడా మీరు ఆసక్తి కలిగి ఉండండి. ఆ రాజ్యం కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. దేవుని భయభక్తులతో మీరు జీవించండి, భయము కలిగి జీవించండి. చాలా కష్టం దేవుని రాజ్యంలో వెళ్ళడం. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. యేసయ్య రాకడ చాలా దగ్గరలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రహస్య రాకడ ఒకటి ఉంటుంది. అది యేసయ్య మధ్యాకాశంలోనికి వస్తారు. అప్పుడు పరిశుద్ధులకు మాత్రమే ఆ కడబోర శబ్దం వినబడుతుంది. పరిశుద్ధులందరూ వెళ్ళిపోతారు. 7 ఏళ్ళు అక్కడ పెండ్లి విందు జరుగుతుంది. ఆ తర్వాత ఆయన మరలా తన యొక్క పరిశుద్ధులను తీసుకుని భూమి మీద అడుగు పెడతారు. హల్లెలూయా. ఇక్కడ 7 ఏళ్ళు భయంకరమైన శ్రమను అనుభవిస్తారు విడవబడిన వారు. అప్పుడు ఆయన ఏ కొండ మీద నుంచి అయితే ఆయన పైకి వెళ్ళారో అదే కొండ మీద మరలా ఆయన తిరిగి అడుగు పెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు మొన్న చెప్పానో లేదా మీకు, యెరూషలేములో ఒక ద్వారం ఉంటుంది, గోల్డెన్ గేట్ అని. దాన్ని కొన్ని సంవత్సరాల నుంచి మూసివేసి ఉంచారు. ఆ ద్వారం ఏంటంటే, యేసయ్య గాడిద మీద యెరూషలేములో అడుగు పెట్టారు కదా, అలా గాడిద మీద అడుగు పెట్టినప్పుడు ఆ గుమ్మం గుండానే యెరూషలేములోకి అడుగు పెట్టారు. దేవునికి స్తోత్రం. యెరూషలేముకి ఎదురుగానే ఉంటుంది ఒలీవల కొండ. దేవునికి స్తోత్రం. మరి ముఖ్యంగా ఆ గుమ్మానికి ఎదురుగా ఉంటుంది ఆ కొండ. దేవునికి మహిమ కలుగును గాక. అనేక సంవత్సరాల నుంచి మూయబడి ఉంది కదా, ఆ తలుపు ఎప్పుడు తెరవబడుతుందో తెలుసా? మరలా ఆయన మరి తన పరిశుద్ధులతో కూడా వచ్చి ఆ ఒలీవల కొండ మీద అడుగు పెట్టినప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు, ఇప్పటికే ఆ ఒలీవల కొండ కిందంట భయంకరమైన అగ్నిగోళం మండుతూ ఉందంట. హల్లెలూయా. ఆయన అడుగు పెట్టగానే అది తెరవబడుతుంది. అది ఎక్కడ వరకు తెరుచుకుంటుందంటే గోల్డెన్ గేట్ వరకు తెరుచుకుంటుంది. తలుపు తెరవబడుతుంది. మరలా గుమ్మములో నుండి ఆయన యెరూషలేములోనికి అడుగు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఆయనతో యుద్ధం చేయాలని అప్పుడు చాలామంది వస్తారు. యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా తెరవబడినటువంటి అగాధములో పడిపోతారు. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంతకంటే ముందు ఒక రాకడ ఉంది. అది ఏంటంటే రహస్య రాకడ. మధ్య ఆకాశంలోనికి వస్తాడు ఆయన. ఆ మధ్య ఆకాశంలోనికి వచ్చేటువంటి ఆ రహస్య రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపడాలి సంఘమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనకి ప్రాముఖ్యం. కాబట్టి భయభక్తులు కలిగి ఉండండి. సంఘములో ఇటువంటి క్రియలు ఉన్నప్పుడు మన సంఘం కూడా శక్తివంతంగా ఉంటుంది. మన సంఘం ప్రార్థించగా కూడా అద్భుతమైన కార్యాలు జరుగుతుంది. మన సంఘము చివరికి దేవుని రాజ్యము కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడుతుంది. కనుక ఆ విధంగా మనం ఉందాం. అటువంటి కృపా సహాయం పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు మీ హృదయాల్లో స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, స్తోత్రాలు. ఈ దినం విత్తబడిన ఈ వాక్యాన్ని బిడల హృదయాల్లో స్థిరపరచండి ప్రభువా. అయ్యా, సంఘం ఎందుకు శక్తిహీనంగా ఉంటుంది నేటి దినాల్లో? ఆదిమ సంఘం అంతా శక్తివంతంగా ఉంటే నేడు ఎందుకు ఇలాగ సంఘాలు బలహీనంగా ఉంటున్నాయి? ఆ సంఘాల్లో ఉన్న లక్షణాలు ఏంటో అవి మేము వాక్యం ద్వారా తెలుసుకున్నాము. మా సంఘాల్లో కూడా అటువంటి లక్షణాలు మేము కలిగి తండ్రి, మా సంఘాలను బలపరుచుకోవడానికి, శక్తివంతమైన సంఘాలుగా మేము సిద్ధపరచడానికి, సాతాను శక్తులను గడగడలాడించి అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ నామం పేరట జరిగించడానికి సంఘాన్ని బలపరచండి ప్రభువా. సార్వత్రిక సంఘాన్ని బలపరచండి ప్రభువా. స్తోత్రములు తండ్రి. సిద్ధపరచండి నీ రాకడ కొరకు, నీ రాజ్యము కొరకు ప్రభువా. సంఘమును సిద్ధపరచమని, ఆ విధంగా మాలో కూడా నీ ఎడల భయము, భక్తి కలిగి ఉండడానికి కృప చూపించమని
అందరిని ఆశీర్వదిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.